చాలా క్లియర్గా ఇచ్చారు సార్. వస్తాను మీ దగ్గరికి, వస్తాను సార్, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చిందేపల్లి మసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఒకసారి మన సారు మన రవికిరణ్ గారు చూపించే డాక్యుమెంట్ ఒకసారి, ఆ ఈడీ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ సార్. ఇప్పుడు ఆయన చూపించారు, మన రవికిరణ్ గారు చూపించారు మసూదన్ రెడ్డి గారు. ఆ డాక్యుమెంట్ వచ్చేసి అది ప్రెస్ రిలీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎంత ఆస్తులు అంటే 441,63,00,000 విలువైనటువంటి ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, వీటన్నిటిని కూడా మేము అటాచ్ చేసామని చెప్పేసి చాలా స్పష్టంగా అందులో ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, దాంట్లో మనం కానీ చూస్తే నెలకి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు నల్లధనాన్ని సృష్టించారు అని చెప్పేసి చాలా స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి. అంటే ఈ సిండికేట్ ద్వారా, అక్రమ లావాదేవీల ద్వారా నెలకి 100 కోట్ల రూపాయల చొప్పున నల్లధనాన్ని సృష్టించారని చెప్పేసి ఈడీ గుర్తించింది. అలాగే చాలా రకాలైనటువంటి ఈ ఇందాక నేను చెప్పినటువంటి ఈశాన్వి ఇన్ఫ్రా కావచ్చు, ఈడీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ట్యాగ్ డెవలపర్స్ లాంటి అనేక సంస్థల ద్వారా భూములు కొనుగోలు చేశారని చెప్పేసి చెప్పారు. మనీ ట్రయల్ కూడా భారీ ఎత్తున జరిగింది. మనీ ట్రయల్లో దాదాపు 1048 కోట్ల రూపాయల మేర నగదు చేతులు మారిందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేటటువంటి దర్యాప్తు సంస్థ, మీరు కోరుకుంటారనమాట ఈడీ కానీ అలాగే సిబిఐ కానీ. మరి ఆ సంస్థ చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? దీనికి అడ్మిట్ అవుదామా, లేకపోతే దీని మీద కూడా ఆందోళన చేసేటటువంటి పరిస్థితి ఉందా? రాజుగారు, మీకు టీవీ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షిస్తున్న ప్రజలకి గుడ్ మార్నింగ్. ఈరోజు రవికిరణ్ గారు మొత్తం చదువుతున్నారు ఈడీ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ని, అదేవిధంగా దాన్ని కాపీ చేసినటువంటి ఏబిఎన్ని చదువుతున్నారు. చాలా దౌర్భాగ్యంగా ఉంది సార్ పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క పాలన, వాళ్ళ పాలనని ఒక్కసారి ఏది ఇప్పుడు మద్యపాన నిషేధం చేయలేదు అని చెప్పి ఒక మాట చెప్తున్నారు. మద్యపాన నిషేధం చేయాలన్నటువంటి చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నాన్ని తప్పుపడుతూ ఈరోజు మాట్లాడడం అనేటువంటిది చాలా ఒక మాటలతో చెప్పలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సార్ ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా నెరవేరుస్తూ ఉంది, నెరవేర్చిందా లేదా అనేటువంటిది పక్కన పెట్టి కనీసం ఆ ఇంగిత ఆలోచన కూడా లేకుండా వాళ్ళకి మనం ఏ విధంగా చేస్తున్నాం, ఈరోజు మనం ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లో ఏ విధంగా తుంగలో దొక్కాం, ఏ విధంగా అన్యాయం చేస్తున్నాం,